రైతు సోదరులకు నమస్కారం. మనం రైతు పన్నాల నరేష్ గారు, గ్రామం గొల్లగూడెం, మండలం తిప్పర్తి, జిల్లా నల్గొండ. వారు గత 10 సంవత్సరాలుగా అప్సాయిటీ అన్ని రకాల పంటలలో వాడుకోవడం జరుగుతుంది. వారి యొక్క అనుభవాన్ని మనతో పంచుకోవడం జరుగుతుంది. చెప్పండి నరేష్ గారు, ఎలా వాడుతున్నారు అప్సాయిటీ? మేము నారుమడి కానించి మొదలు పెడితే స్ప్రే చేయడం కానీ, నారుమడికి చల్లడం వల్ల మెత్తగా రావడం కానీ, ఏరు వేస్తా తేటగా మట్టి రాకుండా కానీ మంచి తెల్లగా ఏరు వస్తుంది. నాటుకి వేయడంతో ఎమ్మటే పచ్చబడుతుంది. అందులో అడుగు పిండిలో కలుపుతున్నాం, నెక్స్ట్ యూరియాలో కలుపుతున్నాం, స్ప్రే చేసేటప్పుడు కూడా కలుపుతున్నాం. వర్షం వచ్చినా కానీ మాకు ఒకలా ఎటువంటి వేస్ట్ కాకుండా మంచిగా పనిచేస్తుందని ఎప్పటి నుంచో వాడుతున్నాం. అదే పద్ధతిలో వాడుతున్నాం. ఇప్పుడు నారుమడికి వాడుతున్నట్టు కదా, అవును. ఎట్లా చల్లుతున్నారు? ఇసుకలో కలిపి చల్లుతున్నాం. ఇసుకలో కలిపి చల్లుతారు. అయితే మీకు ఎట్లా ఉపయోగం ఎట్లా నడుస్తుంది, ఎట్లా బాగుంది? ఇది అప్సా వేయడం వల్ల నారు తెగిపోవడం అనేది లేదు. మెత్తగా రావడం, వేస్ట్ కాకుండా నారు మంచిగా లేవర్ గిట్ట అల్కగా రావడం, మంచిగా ఏరు గిట్ట తెల్లగా వచ్చి ఏరు మంచిగా మంచిగా వేయడంతో నాటు వేయడంతో గిట్ట పచ్చబడుతుంది తొందరగా. ఓకే. అప్సా చేసినప్పుడు నారు మంచిగా వస్తుంది, తొందరగా పచ్చబడుతుంది నాటు కూడా. అవును. ఇప్పుడు ఎదుగుదల ఎట్లుంది నారు? ఇప్పుడు చలికి విపరీతంగా చలి ఉంది కాబట్టి అంత నారు పట్టుకోపోవడం బాగా చనిపోతుందని చెప్తున్నారు రైతులు బాగా. ఇప్పుడు అప్సైటీ మీరు చాలా సంవత్సరాలుగా వాడుతున్నారు, నారుమడికి చల్లుతున్నారు. ఎదుగుదల ఎట్లుంది, వేరు వ్యవస్థ ఎట్లుంది ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఎదుగుదల మంచిగానే వస్తుంది. ఇది వేయడం వల్ల చావకుండా ఏమన్నా అది సౌడ్ ఏమన్నా చావకుండా మంచిగా మొక్క తీసుకొని మంచిగా వస్తుంది మాకైతే. ఓకే. ఇప్పుడు వేరు తెల్లవేరు అన్నారు కదా, ఆ వేర్లు అనేవి అప్సా వాడకుంటున్నప్పుడు ఎట్లా ఉండేది వేరు, ఇది వాడినాక ఎట్లుంది వేరు? అప్సా వాడక ముందుకు అది అనేది ఏరు అనేది నల్లగా అవుతుంది, నల్లగా చనిపోవడం జరుగుతుంది. ఓకే. అప్సా వాడినాక తెల్లగా వస్తుంది, ఏరు గిట్ట పొడుగు వస్తుంది బాగా. ఓకే. పొడుగు వచ్చి మట్టి లేవర్ గిట్ట మట్టి వస్తే అటు వచ్చి తెగిపోవడం కానీ నాటేయడం కానీ చనిపోవడం జరుగుతుంది. ఓకే. ఇది వేసిన ఏది పీకినా అదే కర్ర మంచి ఏరు పొడుగు వచ్చి తెల్లగా వచ్చి నీట్గా వస్తుంది. మాకు తొందరలో నాటు పచ్చబడుతుంది. లేవర్ నాటేయడంతో ఎమ్మటే పచ్చబడుతుంది. దీనివల్ల పంట దిగుబడి కానీ, ఎందుకంటే వేరు వ్యవస్థ బాగా బలంగా ఉన్నప్పుడు మాత్రమే మనకు మొక్క ఎదుగుతుంది, దిగుబడి కూడా బాగా వస్తుంది. ఇది అర్థమైందిగా మీకైతే? దిగుబడి ఎట్లా ఉంది, ఎట్లా వస్తుంది? దిగుబడి కూడా మంచిగానే ఉంది. ఇప్పుడు స్ప్రే కూడా వాడుతున్నా అంటారు, కలుపు మందు వాడుతురా? ఎట్లా కలుపు మందు కానీ స్ప్రేలు వాడినప్పుడు ఎట్లుంది? దేనికైనా మేము ట్రాక్టర్ పంపుతో కొడతాము. ఓకే. ఏది స్ప్రే చేసినా కానీ వర్షాకాలం ఎక్కువ వాడుతున్నాం. ఇంకా ఓకే. వర్షాకాలం వర్షం గిట్ట వస్తే వేస్ట్ అవుతుంది అని చెప్పేసి ఎక్కువ వాడుతున్నాం. కాకపోతే ఇప్పుడు యాసిని కొంచెం తగ్గిస్తాం అంతే, కానీ వర్షాకాలం బాగా ఎక్కువ వాడుతున్నాం. వర్షం వస్తే వేస్ట్ కాకుండా మన దాన్ని డబ్బులు పెట్టి చేయడం వేస్ట్ కాకుండా అని చెప్పేసి మొక్క గిట్ట పడ్డది స్ప్రెడ్ అయ్యి ఆకు మీద పడి స్ప్రెడ్ అయ్యి మంచిగా మంచిగా మొత్తం తీసుకుంటుంది అనమాట, వరి అనమాట. ఓకే, పరుచుకొని బాగుంటుంది. అంటే మీరు దిగుబడి కానీ, మీరు పెట్టుబడి ఖర్చులు కానీ స్ప్రేలో తగ్గుతుంది, వరి నారు కూడా మంచిగా ఉంటుంది. ఈ రకంగా అంటే అప్సైడ్ వాడడం రైతుకు ఉపయోగకరమేగా? ఉపయోగం అన్ని రకాలుగా. అవును. 2 బస్తాలు వేసే కాడ ఒక బస్తన్నర అట్ట వేసుకొని కొంచెం తగ్గించుకొని వాడుకుంటుంది. రైతుకైతే లాభం, మీకైతే లాభం జరుగుతుంది, కలుగుతుంది. ఎప్పటి నుంచో వాడుతున్నాం. అది మనకు పనిచేయడం వల్లనే మేము అప్పటి నుంచి వాడుతూనే ఉన్నాం దాన్ని. దాదాపు ఇప్పుడు 5 years అంది వాడుతున్నాం. రైతు సోదరులు గమనించాలి, ఎందుకంటే విపరీతంగా నష్టపోతున్నారు రైతులు పెట్టుబడులు పెట్టి. ఎందుకంటే మనకు నారుమడి విషయంలో కూడా విపరీతమైన చలి ఉండడం వల్ల నారు మంచిగా ఎనుకోపోవడం, అదేవిధంగా కింద వేరు వ్యవస్థ కూడా దృఢంగా పోకపోవడం, తొందరగా మళ్ళీ నాటేసిన తర్వాత కూడా తొందరగా అది పచ్చబడపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మీరు నారుమడిలో అప్సైడ్ వాడుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. కొత్త వేరు వస్తుంది, బాగా దృఢంగా ఉంటుంది వేరు కూడా. మనం నారు తీసినప్పుడు కూడా మంచి మెత్తగా వస్తుంది, కూలి వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు. కాబట్టి ఈ రకంగా ప్రతిసారి ఉదయం మనం నారుమడి నుంచి స్ప్రే వరకు ప్రతి మందులో అన్నిట్లలో కలిపి వాడుకోవడం వల్ల రైతుకు చాలా ఉపయోగకరంగా అప్సైడ్ ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు.